10వ వచనం. ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయుము. నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. ఎలీషా, ప్రవర్త అయినటువంటి ఎలీషా, దైవజనుడైనటువంటి ఎలీషా ఒక మాట సెలవిస్తున్నారు నయమానుకి. నీవు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు స్నానము చేయి, నీ ఒళ్ళు మరలా బాగవుతుంది, నీవు స్వస్థత పొందుకుంటావు అని దైవజనుడు చెప్తూ ఉన్నాడు. ఈ సందర్భం ఏమిటి అని అంటే, నయమాను సిరియా దేశము సైన్యాధిపతిగా ఉన్నాడు. నయమానుకి కుష్ఠరోగం ఉంది. ఆ రీతిగా ఆ కుష్ఠరోగంతో ఎంతో కాలం నుంచి బాధపడుతూ ఉన్నాడు. యుద్ధానికి వెళ్ళి యుద్ధము చేసి ఇశ్రాయేల్లో చిన్నదాన్ని తన ఇంటికి తీసుకొచ్చాడు. ఎందుకంటే నయమాను భార్యకి సహకరిస్తుందని, పరిచర్య చేస్తుందని, పని చేస్తుందని. ఆ రీతిగా ఆ ఇశ్రాయేల్లో చిన్నది ఆ ఇంటిలో ఉంది కనుక నయమాను యజమానులకు కలిగి ఉన్న కుష్ఠరోగం గురించి తనకు తెలుసు. ఇశ్రాయేల్లో చిన్నది ఏమని చెప్తుందంటే, ప్రవర్తన ఎలీషా దగ్గరికి వెళ్ళినట్లయితే, ప్రవర్తన మీ కొరకు ప్రార్థన చేసినట్లయితే తప్పక నయమాను కలిగి ఉన్న కుష్ఠరోగము స్వస్థత పొందుకుంటుందని. ఆ రీతిగా మంచి వార్తను తెలియచేస్తుంది ఇశ్రాయేల్ చిన్నదే. ఈరోజు ఆనాడు 38 సంవత్సరాలు పక్షవాయువుతో పడిన వ్యక్తి కోనేటి దగ్గర పడి ఉన్నాడు. జీవం ఉంది కానీ జీవానికి తగ్గ జీవితము లేదు. ఈరోజు చాలామంది క్రైస్తవ జీవితాలు ఇలానే ఉన్నాయి. చాలామందిలో ఆల్మోస్ట్ అందరూ కూడా వారి యొక్క ఆత్మీయ జీవితంలో జీవం ఉంది కానీ బ్రతికి ఉన్నారని లెక్కలో ఉన్నారు కానీ మృతులుగా జీవిస్తున్నారు. జీవానికి తగ్గ జీవితము లేదు. పాత రోత జీవితము సమాధి చేయబడినప్పుడు నూతనంగా తిరిగి ప్రభు కోసం బ్రతకాలన్నప్పుడు నూతనమైన మార్గం ఏమిటో తెలుసా? ఇతరులకి నీ సాక్ష్యము తెలియచేయాలా, నీ బ్రతుకు ఎలా మార్చుకున్నావో తెలియచేయాలా, నీలో నుంచి 9 ఆత్మఫలాలు వెలగాలి, ప్రకాశించాలా. చుట్టూ ఉన్న వారికి నీ జీవితము, నీ ఆత్మీయ జీవితము ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలా. ఏది ఆ జీవితం? ఏది? ఆనాడు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇశ్రాయేల్ చిన్నదే పని మనిషిగా వచ్చింది కానీ పని చేస్తూ ఉంది నయమాను ఎంట, కానీ మౌనంగా ఉండలేదండి. కష్టం అనుభవిస్తున్న వ్యక్తితో, అనారోగ్యాన్ని అనుభవిస్తున్న వ్యక్తితో, కుష్ఠరోగాన్ని అనుభవిస్తూ ప్రతినిత్యము బాధపడుతున్న వ్యక్తితో సువార్త చెప్తుంది. జీవము కలిగిన దేవుని ప్రవర్త ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. జీవము కలిగిన దేవుని ప్రవర్త ఎలీషా. ఆ ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పక స్వస్థత పొందుకుంటాడు. మంచి మార్గము తెలియచేస్తుంది.